చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కరీంనగర్ కమిషనరేట్ పోలీసులము ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సేవలందించుటకు అనుక్షణం పనిచేస్తున్నాము. కరీంనగర్ పోలీసులు తీసుకున్న క్రియాశీలకమైన చర్యలు: యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమాలు మరియు కమిటీల ఏర్పాటు. ఇప్పటివరకు ఈ సంవత్సరం వివిధ పాఠశాలలు, కళాశాలల్లో 56 యాంటీ డ్రగ్ సమావేశాలు నిర్వహించడంతో పాటు 158 యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేశాము. మరింత పటిష్టంగా రాత్రి పెట్రోలింగ్, శాంతి భద్రతలకు సంబంధించి డయల్ 100 పెట్రోకార్ విభాగాలకు సమాచారం అందిన వెంటనే నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక వివరాలు తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టడం మరింత పటిష్టంగా. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో ప్రజలకు వేగవంతంగా సేవలందిస్తున్నాము. కమిషనరేట్ నందు రాత్రి పెట్రోలింగ్ మరింత పటిష్టం చేశాము. ప్రతిరోజు రాత్రి పెట్రోలింగ్లో నైట్ డ్యూటీ అధికారిగా ఒక ఏసీపీ స్థాయి లేదా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి, నైట్ రౌండ్ అధికారులుగా ఎస్ఐ స్థాయి అధికారి, నైట్ పెట్రోలింగ్ అధికారిగా ఏఎస్ఐ లేదా హెడ్ కానిస్టేబుల్ లేదా కానిస్టేబుల్ మరియు వీరితో పాటు అదనంగా నైట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులుగా 2 ఆర్ఐ లేదా ఆర్ఎస్ఐలు విధుల్లో ఉండేలా చర్యలు చేపట్టాము. అలాగే న్యూ ఇయర్ ఈవ్లో ఏం పోలీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది 31st నైట్కి, దాని గురించి కూడా ఫీచరింగ్ చేయడం జరుగుతుంది. 2024లో చూస్తే కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చాలా ముఖ్యమైన ఈవెంట్స్ కూడా జరిగింది. స్టేట్ మొత్తం కూడా జరిగింది, అలాగే ఇక్కడ కూడా జరిగింది. ముఖ్యంగా మాకు పార్లమెంటరీ ఎలక్షన్స్, లాస్ట్ ఇయర్ జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే ఈసారి పార్లమెంటరీ ఎలక్షన్స్ జరిగింది. దాంట్లో పోలీస్ కమిషనరేట్ సిబ్బంది, అలాగే పారామిలిటరీ ఫోర్సెస్, వేరే డిపార్ట్మెంట్స్తో సమన్వయంతో కూడా ఇది చాలా ప్రశాంతంగా చేయడం జరిగింది. అలాగే అది కాకుండా కొన్ని ఫెస్టివల్స్, ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాగే ఈసారి కూడా గణేష్ ఉండొచ్చు, రంజాన్ ఉండొచ్చు, అలాగే మిలాద్, ఇవి అన్నిటికీ కూడా అన్ని రిలీజియన్స్ ఫెస్టివల్స్ కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. ముఖ్యంగా కమ్యూనల్ హార్మనీ ఉండాలని, ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా స్మూత్గా జరిపించడంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా ఈ సంవత్సరం చూస్తే 2024లో మన మేజర్ ఫోకస్ ఏరియాస్ వచ్చేసి లా అండ్ ఆర్డర్, ఎస్పెషల్లీ పీస్ ఉండాలని, సొసైటీలో సమాజంలో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉండకూడదు, అన్ని కమ్యూనిటీస్ కూడా కలిసి ఉండాలని అదే ప్రయత్నంలో ఉన్నాము. దాని భాగంగా మనము విజిబుల్ పోలీసింగ్ పైన ముఖ్యంగా మన ఫోకస్ పెట్టాము. అలాగే ఎన్ఫోర్స్మెంట్, తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్, శాండ్ ఉండొచ్చు, పీడిఎస్ రైస్ ఉండొచ్చు, ఎక్సైజ్ కేసెస్ ఉండొచ్చు, ఇవి అన్నిటిపైన కూడా ముఖ్యంగా దృష్టి పెట్టడం జరిగింది. తర్వాత ఎకనామిక్ అఫెన్సెస్, ఇప్పుడు నేరం జరిగిన ట్రెండ్స్ చాలా వరకు మారింది. ముందు ఒక టైప్ ఆఫ్ క్రైమ్ అంటే ఇప్పుడు కొద్దిగా చేంజింగ్ సొసైటీతో డిఫరెంట్ క్రైమ్స్ కూడా చేంజ్ అవుతుంది, క్రైమ్ ట్రెండ్స్. దీంట్లో ముఖ్యంగా ఎకనామిక్ అఫెన్సెస్ చూస్తే ల్యాండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి కేసెస్ కూడా చాలా వరకు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే జాబ్ ఫ్రాడ్స్, వీసా ఫ్రాడ్స్, అవి అన్ని కేసెస్ కూడా పెట్టడం జరిగింది. బ్యాక్ అలాగే సైబర్ క్రైమ్స్ పైన కూడా ఈ సంవత్సరం చాలా వరకు మా ఫోకస్ ఉంటుంది. అండ్ ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ పైన కూడా మనము ఫోకస్ పెట్టాం. అది కాకుండా ప్రజలకి దగ్గర ఉండేట్లాగా పోలీస్ కూడా చాలా వరకు మన రెగ్యులర్గా కమ్యూనిటీ కనెక్ట్. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే సైబర్ క్రైమ్ జరగడం ఒకటి, క్విక్ రెస్పాన్స్తో మేము వాళ్ళు మనీ సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ విక్టిమ్స్కి. ఆల్మోస్ట్ 2023లో 114 కేసెస్ అయితే ఈసారి 233 కేసెస్లో మేము దాంట్లో అమౌంట్కి సేవ్ చేయడం జరిగింది, ఇమీడియట్గా రెస్పాన్స్ ఇచ్చి. దీంట్లో మీరు అమౌంట్ చూస్తే క్రోర్స్లో ఉంది, కింద గ్రాఫ్ అది. పుట్ ఆన్ హోల్డ్ 2023లో 1.74 crores సేవ్ చేయడం జరిగింది, అంటే హోల్డ్లో పెట్టడం. ఈసారి మేము
క్విక్ రెస్పాన్స్ వల్ల 9.87 క్రోర్స్ వరకు మేము సేవ్ చేసాం. అంటే అది పోకుండా విక్టిమ్ అమౌంట్ ఎక్కడ వేరే అకౌంట్స్కి పోకుండా 9.87 క్రోర్స్ అమౌంట్ మేము సేవ్ చేసాం. దీంట్లో మళ్ళీ చూస్తే లాస్ట్ ఇయర్ ఓన్లీ 66 lakhs రిలీజ్ చేయడం జరిగింది. అంటే విక్టిమ్స్కి మళ్ళీ రిలీజ్ చేసి రిటర్న్ ఇవ్వడం జరిగింది 66 lakhs. ఈసారి 2.57 crores అమౌంట్ సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యే విక్టిమ్స్కి రిటర్న్ చేయడం జరిగింది కోర్ట్ ఆర్డర్స్ తీసుకొని. సో ఇది చాలా మేజర్ ప్రోగ్రెస్. చూస్తే మన సైడ్ నుంచి కూడా పోలీస్ రెస్పాన్స్ సైడ్ 9.87 crores మేము హోల్డ్లో పెట్టడం జరిగింది. అదే కాకుండా 2.57 crores కింద గ్రాఫ్ 2 గ్రాఫ్స్ చూస్తే దాంట్లో 2.57 crores మేము వాళ్ళకి రిఫండ్ కోసం కూడా రిలీజ్ కోసం మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఫెసిలిటేట్ చేసాం విక్టిమ్స్. నెక్స్ట్ ఈసారి మొత్తం మేము క్రైమ్ ట్రెండ్స్ చూసాము. క్రైమ్ ట్రెండ్స్ చూస్తే మాకు సైబర్ చీటింగ్ కేసెస్ 46 అంటే ఓవరాల్గా హైయెస్ట్ ఏ హెడ్ కింద పెరిగిందంటే ఎకనామిక్ అఫెన్సెసే పెరిగింది. మొత్తం కూడా హైయెస్ట్ ఇంక్రీజ్ ఆఫ్ క్రైమ్ అన్ని హెడ్స్ తీసుకుంటే 2024లో ఫైనాన్షియల్ రిలేటెడ్ క్రైమ్సే పెరుగుతుందని దాని అర్థం. ఆ ట్రెండ్ అదే 10% ఆల్మోస్ట్ అది ఆఫ్ టోటల్ క్రైమ్ ఎకనామిక్ అఫెన్సెస్ ఉంది. మళ్ళీ అదే బ్రేకప్ చేస్తే సైబర్ చీటింగ్ కేసెస్ 46% ఉంది. దాంట్లో అదర్ చీటింగ్ కేసెస్ ఉండొచ్చు, అది 19% ఉంది. దెన్ ల్యాండ్ రిలేటెడ్ 15%, మనీ రిలేటెడ్ 8%, చిట్ ఫండ్ కేసెస్ 7% అండ్ జాబ్ ఫ్రాడ్ 5%. సో ఇది అన్ని కూడా హైయెస్ట్ హెడ్ ఏది చూస్తే ఫైనాన్షియల్ అఫెన్సెస్ ఒక రాబోయే రోజుల్లో అదే ఛాలెంజ్ అవుతుంది పోలీసింగ్కి. సో అదే దృష్టిలో పెట్టుకొని మన పోలీసింగ్ స్ట్రాటజీస్ కూడా మారాల్సి వస్తుంది. సో ఇది మీకు అది బ్రేకప్ హైయెస్ట్ రిపోర్టెడ్ క్రైమ్ 2024లో ఎకనామిక్ అఫెన్సెస్. సెకండ్ డయాగ్రామ్ చూస్తే క్రైమ్ రిడక్షన్ హెడ్స్ ఎక్కడెక్కడ మనకు తగ్గింది చూస్తే మర్డర్ 33% డౌన్ అయింది, తగ్గింది. ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అంటే యాక్సిడెంట్స్లో డెత్ ఉండే కేసెస్ కూడా 9.36% తగ్గింది. ఇవన్నీ డౌన్ అయింది, తగ్గింది. రాబరీ అండ్ డకాయిటీ కేసెస్ 38% రెడ్యూస్ అయింది. రైటింగ్ 44% తగ్గింది. స్నాచింగ్ 30% తగ్గింది. సో ఇవి అన్నీ కూడా అంటే ముఖ్యంగా మాకు తెలిసిన మేజర్ హెడ్స్ ఎక్కడెక్కడ కొంత ఇష్యూస్ జరగవచ్చు అవి అన్నీ కూడా ఈ హెడ్స్లో క్రైమ్ ఈ సంవత్సరం తగ్గింది. నెక్స్ట్ ఎకనామిక్ ఆఫెన్సెస్, ఎందుకంటే అదే ఫోకస్ పెడుతున్నాం, మాక్సిమం అదే ఇంక్రీజ్ కాబట్టి చూస్తే మన పోలీస్ ప్రెసెన్స్ చెక్ పోస్ట్ అన్ని చోట ఉంటది. సో అండ్ ఆల్ ఆఫీసర్స్ అందరు కూడా ఫీల్డ్ లోనే ఉంటారు. పబ్లిక్ కి కూడా ఒక అపీల్ ఏంటంటే మాతో కోఆపరేట్ చేయండి. మీ ద్వారా చెప్తున్నా, మాతో కోఆపరేట్ చేయండి. 31st నైట్ పీస్ఫుల్ గా అయితే ఫస్ట్ నుంచి నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా మీరు కూడా ఉండాలా, మీ ఫ్యామిలీస్ మంచిగా ఉండాలా. ఒక నైట్ లో ఏదైనా తప్పు చేస్తే మొత్తం నెక్స్ట్ ఇయర్ మీరే మీకోసం అది బాగున్నదని పబ్లిక్ కి కూడా మీ ద్వారా చెప్తున్నాము. సో 31st నైట్ కి మా బందోబస్తు ఎలాగా లాస్ట్ ఇయర్ కూడా పెట్టాం. 31st నైట్ ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ ఆన్ దట్ సేమ్ లెవెల్ అదే జరుగుతుంది. అది కాకుండా ఒక రోడ్ కూడా సెపరేట్ గా ఇస్తాం, రెస్ట్రిక్షన్స్ ఎక్కడెక్కడ ఏముందని మీకు ఎంతో అది కూడా ఇచ్చేస్తాం. మరి ఒకసారి మీ అందరికి కూడా మా డిపార్ట్మెంట్ కి కంటిన్యూస్ గా సపోర్ట్ ఇవ్వడం కోసం మీ అందరికి ధన్యవాదాలు. అలాగే నెక్స్ట్ ఇయర్ కోసం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా విష్ యూ వెరీ అడ్వాన్స్.